Hello everyone and welcome to Dr. Rajesh Biogenesis. సిలబస్ గురించి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సిలబస్ కెమిస్ట్రీ సిలబస్ ఎంతవరకు చదవాలి, ఎంత డెప్త్ ఉంటుంది, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో దాన్ని ఆన్సర్ చేయడానికి వీఆర్ కమింగ్ అవుట్ విత్ డీటెయిల్డ్ సిలబస్ డిస్కషన్. ఎందుకు ఇంత డిస్కషన్ చేయాల్సి వస్తుంది అని అంటే, లాస్ట్ టైంతో పోలిస్తే 2017 పీసీబీతో పోలిస్తే ఇప్పుడున్న సిలబస్ డిఫరెంట్. సో మీరు లాస్ట్ టైం చూసుకున్న ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వెరీ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చాయి, బట్ నౌ దే హ్యావ్ ఇంక్లూడెడ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్. అండ్ ఆ టాపిక్స్ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో సపోజ్ ఇఫ్ ఐ బిగిన్ విత్ కెమికల్ పీరియాడిసిటీ, ఇక్కడ వాళ్ళు సింప్లీ వాట్ దే మెన్షన్డ్ ఇస్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, salient characteristics of S, P, D and F block elements. So periodic classification of elements, comma, salient characteristics of S, P, D, F block elements. అంటే ఓన్లీ SPDF క్లాసిఫికేషన్ కాదు, మనకు బోర్స్ క్లాసిఫికేషన్ దగ్గర నుంచి లేదా అంతకంటే ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అంటే లవాయిజర్ మెటల్స్ టు నాన్ మెటల్స్ క్లాసిఫికేషన్ దగ్గర నుంచి మీరు అన్నీ తీసుకోవచ్చు. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ కానీ, మాస్లెస్ పీరియాడిక్ టేబుల్ కానీ, లేదా లా ఆఫ్ ట్రయాడ్స్ కానీ, లా ఆఫ్ ఆక్టేవ్స్ కానీ, అవన్నీ డిస్కస్ చేయకుండా మనం డైరెక్ట్లీ SPDF బ్లాక్ ఎలిమెంట్స్లోకి ఎంటర్ అవ్వలేం. సో ఆల్ దోస్ థింగ్స్ షుడ్ బి డిస్కస్డ్ అండ్ దే ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ది సిలబస్. దెన్ వాట్ దే హ్యావ్ గివెన్ ఈస్ పీరియాడిక్ ట్రెండ్స్ ఆఫ్ అటామిక్ రేడియాయి, అయానిక్ రేడియాయి, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్స్ మనకున్నవి ఇవే, అటామిక్ రేడియా కానీ, అయానిక్ రేడియా. సో ఈ ట్రెండ్స్ అన్నీ కూడా మనం చదవాల్సిందే. ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ ది హోల్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ మస్ట్ బి స్టడీడ్. క్వశ్చన్ క్యాన్ కమ్ ఫ్రమ్ ఎనీ ఏరియా, రైట్ ఫ్రమ్ క్లాసిఫికేషన్స్ దగ్గర నుంచి మనకు ట్రెండ్స్ వరకు అన్నీ చదవాల్సిందే. కెమికల్ బాండింగ్ వచ్చేస్తే సేమ్ కెమికల్ బాండింగ్ ఇప్పుడు మనకు సెట్ లెవెల్ కానీ లేదా సిఎస్ఆర్ లెవెల్ కానీ, అంటే హయ్యర్ లెవెల్ ఎంట్రన్సెస్ వరకు ఏమేమైతే ఉంటాయో ఆ సిలబస్ అంతా ఇంక్లూడ్ చేశారు. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ బాండింగ్ అంటే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ లేదా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అవన్నీ చదవాలి. ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్, సిగ్మా అండ్ పై బాండ్స్, హైడ్రోజన్ బాండ్, మెటాలిక్ బాండ్, షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్, బాండ్ ఆర్డర్స్, బాండ్ లెన్స్, VSEPR థియరీ అండ్ బాండ్ యాంగిల్స్. అంటే VSEPR థియరీ చదువుతూ VSEPR థియరీలో ఆ బాండ్ యాంగిల్స్ ఎలా వ్యారీ అవుతాయి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ H2O, H2S, ఇందులో బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది ఎందువల్ల. సో అలాంటి రీజన్స్ కూడా ఇందులో చదవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అండ్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్, వ్యాలెన్స్ బాండ్ థియరీ చదవాలి. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కూడా చదివి హోమోడయాటోమిక్ మాలిక్యూల్స్ అంటే హెట్రోడయాటోమిక్ మాలిక్యూల్స్ ఒకటే ఇంక్లూడ్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ది హయ్యర్ లెవెల్ సిలబస్, అంటే ప్రతిదీ ఉంది ఇందులో కెమికల్ బాండింగ్లో. నెక్స్ట్ కమింగ్ టు యాసిడ్స్ అండ్ బేసెస్, Bronsted and Lewis theories of acids and bases. This is a short topic. Bronsted and Lewis theories of acids and bases. జస్ట్ ఏంటి యాసిడ్, ఏది బేస్ అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ అండ్ లూయిస్, అది ఒక్కొక్క ఎగ్జాంపుల్ దానికి ఇచ్చేసుకోవచ్చు. బట్ HSAB ప్రిన్సిపల్, HSAB థియరీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు లాస్ట్ 2017 క్వశ్చన్ పేపర్ తీసుకున్న అందులో HSAB పైన క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు ఒకసారి లాస్ట్ క్వశ్చన్ పేపర్ చూడండి, అది డిస్కషన్స్ కూడా చేస్తాము, మీరు అప్పుడు తెలుస్తుంది HSAB నుంచి ఎన్ని ఇచ్చారన్నది. Later on chemistry of elements లో they have included all blocks. So hydrogen separately they have included its unique position in the periodic table. దానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదవాలి. వాట్ ఆర్ ది ఐసోటోప్స్, ఆర్థో, పారా, హైడ్రోజన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ హెవీ వాటర్. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హెవీ వాటర్ గురించి కూడా చదవాలి. సో హెవీ వాటర్ అని ఇచ్చారు. సో హెవీ వాటర్ గురించి మనం ఎంతవరకు చదవాలి అన్నది కూడా దానికి ఒక లిమిట్ అంటూ లేదు. సింప్లీ దే హ్యావ్ గివెన్ హెవీ వాటర్. సో వీ హ్యావ్ టు స్టడీ ఆల్ రిలేటెడ్ టు హెవీ వాటర్. Later chemistry of S and P block elements. So this is the area of concern. ఎందుకు concern అంటే they have given electronic configuration, that is very easy. General characteristics, properties. So when they have given general characteristics, properties, are they physical properties or are they chemical properties? They did not mention. General characteristics and properties అంటే physical properties అడగచ్చు, chemical properties కూడా అడగచ్చు. సో ఇది it is applicable to all the S block and P block elements. ఇది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన తర్వాత దే హ్యావ్ గివెన్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, అల్లోట్రోపీ అండ్ కెటనేషన్. మనకు వేరియస్ గ్రూప్స్లో అల్లోట్రోపీ, కెటనేషన్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ క్యారెక్టర్స్, ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ది S బ్లాక్ అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్ అంతా చదవాలి. ఇచ్చింది జస్ట్ వన్ లైన్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్. బట్ వాట్ ప్రాపర్టీస్ ఫిజికల్ అండ్ కెమికల్ మెన్షన్ చేయలేదు కాబట్టి అవన్నీ చదవాల్సి ఉంటుంది.
స్పెషల్ ఎంఫసిస్ ఆన్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఇన్ లిక్విడ్ అమోనియా. సో లిక్విడ్ అమోనియాలో అవి ఎలా బిహేవ్ చేస్తాయి దానిపైన 2017లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. సో అది ఇన్ డీటెయిల్గా చదవాలి. తర్వాత ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్, అంటే ప్రిపరేటరీ మెథడ్స్ చదవాలి, ప్రాపర్టీస్ కూడా చదవాలి. ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెమికల్. సో ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్. సో ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ కాంపౌండ్స్ మెన్షన్ చేశారు. బోరిక్ యాసిడ్, బోరేట్స్, బోరాన్ నైట్రేట్స్, బోరోహైడ్రైడ్, ఇన్ విచ్ డైబోరన్ వీ హ్యావ్ టు స్టడీ, కార్బోరెన్స్. ఇక్కడ వరకు చదివిన తర్వాత ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. సో 4 ఎలిమెంట్స్కి సంబంధించిన ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్. ఇట్ మీన్స్ వెన్ యూ ప్రిపేర్ ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా చదవాల్సి ఉంటుంది. సో వాటి ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. అంటే ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే చదివితే సరిపోతుందా? దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్ అంటే దాని ప్రిపరేషన్ మెథడ్స్ కావాలి, దాని ప్రాపర్టీస్ కావాలి, స్ట్రక్చర్స్ కూడా కావాలి అప్ టు క్లోరిన్. సో మీరు జస్ట్ నైట్రోజన్ ఇచ్చేస్తే ఒక నైట్రోజన్ ఫ్యూ ఆక్సైడ్స్, లేదా ఫాస్ఫరస్ ఇవ్వగానే ఓన్లీ ఫాస్ఫరస్, ఇది ఆక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్ అని చెప్పేస్తే మనకు సరిపోదు. ఆ ఫాస్ఫరస్ ఆక్సైడ్ గురించిన ప్రిపరేషన్ ఉండాలి, దాని ప్రాపర్టీస్ ఉండాలి, వాటి స్ట్రక్చర్స్ కూడా తెలిసి ఉండాలి. సో దట్ విల్ అగైన్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ వరకు అవన్నీ ఇచ్చిన తర్వాత దే హ్యావ్ గివెన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, పాలీహాలైడ్ అయన్స్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, pseudo halogens, fluorocarbons and basic properties of halogens. So halogens basic properties again we have to discuss it. And almost everything they have included in S block and P block when they have given characteristic properties, and individual ga compounds gurinchi kuda discuss cheyali, physical properties and chemical properties and compounds properties. And chemical reactivity of noble gases, ప్రిపరేషన్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఆఫ్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్స్. సో వాటి జనరల్ క్యారెక్టర్స్ అన్ని చదివిన తర్వాత దెన్ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ అంటే జీనోన్ రిలేటెడ్ కాంపౌండ్స్కి సంబంధించి ప్రిపరేషన్, స్ట్రక్చర్ ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. సో దిస్ లుక్స్ అ సింపుల్ పారాగ్రాఫ్, మేబీ ఒక 6 లైన్ పారాగ్రాఫ్, 7 లైన్ పారాగ్రాఫ్. సో పైన చదివితే సరిపోతుంది అని అనుకుంటే ఇది కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ దిస్ ఈజ్ నో మోర్ 2017, ఆల్మోస్ట్ 9 years. సో ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా హెవీగా పెరిగింది. ఇంత కాంపిటీషన్లో దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ ఏరియా. సో యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్, ఓకే, వైల్ చూసింగ్ హౌ మచ్ టు స్టడీ, వేర్ టు స్టడీ, వేర్ టు స్టాప్, వేర్ నాట్ టు స్టడీ, అవన్నీ మీరు చూసుకోవాలి. Later chemistry of D block elements. In chemistry of D block elements they included transition metals including lanthanides. So transition metals include అయ్యాయి, lanthanides కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్, characteristic properties, oxidation states, magnetic behavior and color. First row transition metals and general properties of their compounds. అందులో ఆక్సైడ్స్ అన్ని చదవాలి, హాలైడ్స్ అండ్ సల్ఫైడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. Lanthanide contraction. Later extraction of metals, principles of extraction of metals of iron, nickel, copper, silver and gold. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ సపరేట్గా చదివి అగైన్ హౌ డూ యూ ఎక్స్ట్రాక్ట్ ఐరన్, నికిల్, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్, మళ్ళీ ఇది ఇంకొక సపరేట్ టాపిక్. సో డైరెక్ట్లీ ఐ కెనాట్ ఎంటర్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దీస్ మెటల్స్ ఓన్లీ. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చెప్పుకున్న తర్వాతే మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్ దీస్ మెటల్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు న్యూక్లియర్ కెమిస్ట్రీ, దే స్టార్టెడ్ విత్ న్యూక్లియర్ రియాక్షన్స్. సో డైరెక్ట్లీ న్యూక్లియర్ రియాక్షన్స్లోకి ఎంటర్ అవ్వలేము. మీకు న్యూక్లియర్ రియాక్షన్స్ అర్థం అవ్వాలి అని అంటే వాట్ ఆర్ ఐసోటోప్స్, వాట్ ఆర్ ఐసోస్టర్స్, వాట్ ఆర్ ఐసోడయాఫర్స్, ఐసోటోన్స్, ఐసోమర్స్, ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. జనరల్ డెఫినేషన్స్ అన్నీ చదువుకోవాలి, అవన్నీ వీళ్ళు మెన్షన్ చేయరు. సో డోంట్ థింక్ దట్ న్యూక్లియర్ రియాక్షన్స్ అనగానే డైరెక్ట్లీ న్యూక్లియర్ రియాక్షన్స్లోకి ఎంటర్ అవుతామా? నో, ఆల్ ది బేసిక్స్ వీ హ్యావ్ టు స్టడీ, అదర్వైజ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ న్యూక్లియర్ రియాక్షన్స్. తర్వాత మనకుండే N/P రేషియో లాంటివి కాకుండా మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అనేది ఇవ్వలేదు. They did not mention binding energy per nucleon and N/P ratio ఆ రెండు మెన్షన్ చేయలేదు. But they have mentioned mass defect and binding energy. Along with that nuclear fission and fusion. So what is fission అది జనరల్గా చదివేదే. బట్ అడిషనలీ డిసింటిగ్రేషన్ లాంటివి అవన్నీ ఇవ్వలేదు. బట్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి అడిగారు. జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ది డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఆ డయాగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ అంటే ఏ రియాక్టర్ ఉంది, ఆ రియాక్టర్ మనకు టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రియాక్టర్ ఎలా ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ ఏంటి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. రేడియో ఐసోటోప్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో ఇంపార్టెంట్ రేడియో ఐసోటోప్స్ తీసుకొని అది దేనికోసం అప్లై చేస్తాం, ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంటా లేదు ఫర్ నోయింగ్ సంథింగ్ ఎల్స్, అవన్నీ అప్లికేషన్స్ కూడా ఇందులోనే చదవాలి. దెన్ వీ హ్యావ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్.
కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో డైరెక్ట్లీ నామన్క్లేచర్ అండ్ ఐసోమెరిజం అని ఇచ్చారు. సో నామన్క్లేచర్ చదువుకున్న తర్వాత ఐసోమెరిజం మనం అటెంప్ట్ చేయాలన్నా లేదు నామన్క్లేచర్ అటెంప్ట్ చేయాలన్నా డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లిగాండ్స్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి, లిగాండ్ క్లాసిఫికేషన్ ఏంటి, డెన్సిటీ ఏంటి, మీకు అవన్నీ తెలిస్తేనే నామన్క్లేచర్లో ఐ కెన్ గివ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎ మెటల్. అంటే లిగాండ్స్ అన్నీ చదవాలి మనము, అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ లిగాండ్స్ చదవాలి. ఆ లిగాండ్స్ చదువుకున్న తర్వాత మీరు అవన్నీ గుర్తుంచుకొని దాని బేస్ పైన అప్పుడు నామన్క్లేచర్కి రావాలి. అంతేగాని డైరెక్ట్లీ నామన్క్లేచర్ వీ కెనాట్ కమ్. ఐసోమెరిజంలో మనకు కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం ఆర్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఉంటుంది, ఆప్టికల్ ఐసోమెరిజం కూడా ఉంటుంది. బికాస్ దే డిడ్ నాట్ పర్టికులర్లీ మెన్షన్ ఆప్టికల్ ఆర్ డిడ్ నాట్ పర్టికులర్లీ మెన్షన్ కాన్స్టిట్యూషనల్. సో మీరు రెండు చదవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజంలో 9 టైప్స్ ఆల్ టుగెదర్, అంటే 5 or 6 బేసిక్ టైప్స్ అండ్ ది 3 అడిషనల్ టైప్స్ విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఐసోమెరిజం, అవి కూడా చదవాలి. అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ ఐసోమెరిజం ఫర్ విచ్ కాంప్లెక్స్ అన్నది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఐసోమెరిజం ఫర్ స్క్వేర్ ప్లేన్ కాంప్లెక్సెస్ చదవాలి అండ్ ఆల్సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ చదవాలి, బికాస్ దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ ఎనీ కాంప్లెక్స్. లేటర్ థియరీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో థియరీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే దే డిడ్ నాట్ మెన్షన్ సింగిల్ థియరీ. సో వీ హ్యావ్ టు బిగిన్ విత్ బ్లోమ్స్టాండ్ జార్గెన్సన్ థియరీ దగ్గర నుంచి చూసుకుంటూ రావాలి. బ్లోమ్స్టాండ్ జార్గెన్సన్ థియరీ, వర్నర్స్ థియరీ, సిడ్విక్స్ థియరీ, later valency bond theory, molecular orbital theory, crystal field theory. Molecular orbital theory anyway we will be studying in the beginning, but ikkada unde molecular orbital theory veru. So we can restrict up to crystal field theory and molecular orbital theory gurinchina koncham discussion. Okay, and they have given theories but they did not mention any splitting patterns of some geometries. Ante theories gurinchina information anta chadavali. What are the postulates of those theories, what are the limitations of those theories, అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ వీ స్టడీ ది కాంపౌండ్స్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ దోస్ కాంపౌండ్స్ ఇన్ నేచర్ అండ్ మెడిసిన్. సో వాటి అప్లికేషన్స్ కూడా మనం చదవాలి. ఓకే, అంటే ఇవన్నీ చదువుకోవాలి. ఇప్పుడు ఈడిటిఏ ఒకవేళ మనకు కాంప్లెక్స్ అయింది, ఇఫ్ ఎనీవన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెవీ మెటల్ టాక్సిసిటీ, ఆ హెవీ మెటల్ టాక్సిసిటీని మనం ఏ లిగాండ్ ఇచ్చి, అంటే ఈడిటిఏ టైప్ ఆఫ్ లిగాండ్ ఇచ్చి ఎలా దాన్ని బయటికి ఎలిమినేట్ చేస్తాము, అలాంటివి ఇందులో చదవాల్సి ఉంటుంది అప్లికేషన్. అండ్ ఈవెన్ ఇన్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, ఇక్కడ మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ చదవాలి, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ చదవాలి. అందులో వాళ్ళు ఇచ్చింది ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. సో ఈ పొల్యూషన్కి సంబంధించిన సోర్సెస్ ఏంటి, వాటి టైప్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే హజార్డ్స్ ఏంటి, అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. లేటర్ ఇంపాక్ట్స్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్, డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్, అందులో health related topics, health hazards, standards and so on. Pollution from power projects నుంచి వచ్చే పొల్యూషన్స్ ఏంటి, మెయిన్గా థర్మల్ అండ్ న్యూక్లియర్. థర్మల్ ప్రాజెక్ట్స్ నుంచి కానీ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ నుంచి కానీ వచ్చే డిఫరెంట్ వేస్ట్. లేటర్ ఆన్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇక్కడ అంతా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్, వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్, అందులో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. Overview of air pollution, control technologies. So if you just go on looking at it, field visit, global environment problems and global efforts. ఇది మనకు కొంచెం జిఎస్లో కూడా కవర్ అవుతుంది, ఎన్వైర్మెంటల్ రిలేటెడ్. సో దాంతో పాటు మళ్ళీ మీరు ఇందులో చదవాలి క్లైమేట్ చేంజెస్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైర్మెంట్. ఓజోన్ డిప్లీషన్, ఇది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఓజోన్ డిప్లీషన్ అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, డిఫారెస్టేషన్ అండ్ డెసర్టిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం పొల్యూషన్లోనే చదవాల్సి ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి చదవాలి, అది ఓజోన్తో ఎలా రియాక్ట్ అవుతుంది. ఆల్ దోస్ థింగ్స్ మస్ట్ బి స్టడీడ్. కెమిస్ట్రీ ఆఫ్ వాటర్లో సోర్సెస్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి, కంటామినేషన్ మెయిన్గా ఎక్కడి నుంచి జరుగుతుంది. కెమికల్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్. సో మనకు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్కటి సపరేట్గా చదవాలి. కెమికల్వి చదవాలి, ఫిజికల్ అండ్ బయోలాజికల్ కూడా చదవాలి. డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్. సో అంటే ఇంపార్టెంట్ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్ ఏమున్నాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మనం గుర్తుంచుకోవాలి. లేటర్ జనరల్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ వాటర్, సెడిమెంటేషన్ కానీ, ఫిల్ట్రేషన్, కోయాగులేషన్, డిస్టిలేషన్, రివర్స్ ఆస్మోసిస్, ఇవన్నీ నార్మల్ టెక్నిక్స్, బట్ ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ డిస్ఇన్ఫెక్షన్, టైప్స్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్, ఐడియల్ డిస్ఇన్ఫెక్షన్, మెకానిజం ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్. సో డిస్ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఆర్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ వాటి రిలేటెడ్ కూడా చదవాలి. ఎఫిషియన్సీ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్,
క్లోరినేషన్, టైప్స్ ఆఫ్ క్లోరినేషన్. సో అంటే బ్లీచింగ్ ఏజెంట్స్ ఎలా యూజ్ చేస్తాం, వాటి ఫార్ములా ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, అవన్నీ గుర్తుంచుకోవాలి. కోయాగులేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కోయాగులేషన్, మెకానిజం, ఎఫిషియన్సీ ఆఫ్ కోయాగులేషన్. సో ఇక్కడ మెకానిజం కూడా అడిగారు అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ కోయాగులేషన్ కూడా ఉంది. వాటర్ సాఫ్టనింగ్ మెథడ్స్, దీనికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడా మనం చదువుకోవాలి. వాటర్ని ఎలా సాఫ్ట్ చేస్తాం, జనరల్గా మనకు వచ్చే హార్డ్ వాటర్ని హౌ డు వి కన్వర్ట్ ఇట్ ఇంటూ సాఫ్ట్, సింపుల్ రియాక్షన్స్ ఉంటాయి అందులో, మళ్ళీ ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. లేటర్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానియన్స్ అండ్ క్యాటియన్స్. సో డిఫరెంట్ యానియన్స్ అండ్ క్యాటియానిక్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది, డిగ్రీ లెవెల్లో కూడా ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. రియాక్షన్స్ involved in the separation and identification of anions and cations. సో సపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ anions and cations కి సంబంధించి చార్ట్లా ఉంటుంది కదా, అవన్నీ కూడా మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాలి. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో దట్ అగైన్ వీ హ్యావ్ టు స్టడీ. ఇన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, volumetric analysis and gravimetry analysis. Actually volumetry analysis is a part of qualitative analysis. Quantitative analysis ante gravimetry vastundi, but anyway they have included it separately, so let us go with it. Quantitative analysis anukundam. Truly speaking, volumetry analysis is a qualitative analysis. మనం బై క్వాంటిటీ మెజర్ చేయము. బై క్వాంటిటీ ఏదైతే మెజర్ చేస్తామో ప్రెసిపిటేట్ చేసి వాటిని గ్రావిమెట్రీ అండ్ క్వాంటిటేటివ్ అని అంటాం. క్వాలిటేటివ్ అంటే వాల్యూమెట్రీ, అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాట్ ఈస్ ది మోలారిటీ ఆఫ్ ది గివెన్ శాంపిల్, అదంతా క్వాలిటేటివ్ మెజర్మెంట్, క్వాంటిటీ కాదు. బట్ ఎనీవే సిన్స్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ ది సిలబస్, అలానే వెళ్దాం. వాల్యూమెట్రీ అనాలిసిస్, థియరీ ఆఫ్ వాల్యూమెట్రీ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, titration curves with respect to neutralization, redox, precipitation and complexometric titrations, theory of indicators. అంటే ఇండికేటర్స్ గురించి కూడా థియరీ ఒకటి చదువుకోవాలి. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అంటే మెయిన్లీ మనకి ఇక్కడ ఈడిటీఏ కవర్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అన్ని ఇచ్చారు, రెడాక్స్ టైట్రేషన్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. అండ్ గ్రావిమెట్రీ అనాలిసిస్, థియరీ ఆఫ్ గ్రావిమెట్రీ అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థియరీ చదువుకోవాల్సిందే. లెట్ ఇట్ బి వాల్యూమెట్రీ అనాలిసిస్ ఆర్ లెట్ ఇట్ బి గ్రావిమెట్రీ అనాలిసిస్, వాటి థియరీ చదివి ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ కండిషన్స్ ఆర్ ప్రెసిపిటేషన్స్, ఇంప్యూరిటీస్ ఇన్ ప్రెసిపిటేట్, వాషింగ్, డ్రైయింగ్, ఇగ్నిషన్ ఆఫ్ ప్రెసిపిటేట్స్, మనం ఏ విధంగా వాటిని వాష్ చేయాలి, డ్రైయింగ్ ఎలా చేయాలి, ఇగ్నిషన్ ఎలా చేయాలి. ఇగ్నిషన్కి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. సో డైరెక్ట్లీ మనం ఒక క్రూసిబుల్లో పెట్టి ఇగ్నైట్ చేయాలా, లేదు ఒక వాటర్మెన్ ఫిల్టర్ పేపర్లో పెట్టి ఇగ్నైట్ చేయాలా, వాటికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్స్. సో ఇక్కడ మనము ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్స్ అని ఇచ్చారు, బట్ ఏ క్రోమాటోగ్రఫీ మెన్షన్ చేయలేదు. సో జస్ట్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్స్ అన్నీ ఒక్కసారిగా మనం చదవాలి. అందులో ఉండే ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్, ఇట్ మీన్స్ సపోజ్ ఇఫ్ ఐ స్టడీ అబౌట్ పేపర్ క్రోమాటోగ్రఫీ, ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ పేపర్ క్రోమాటోగ్రఫీ, దాని ప్రిన్సిపల్ చెప్పాలి, అప్లికేషన్ చెప్పాలి. థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ ఆర్ హెచ్పిఎల్సి, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ, గ్యాస్ క్రోమాటోగ్రఫీ, కాలమ్ క్రోమాటోగ్రఫీ. సో ఇవన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేసేది జస్ట్ క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్స్. దే పర్టికులర్లీ డిడ్ నాట్ మెన్షన్ టీఎల్సీ ఆర్ పేపర్ ఆర్ హెచ్పిఎల్సీ అని మెన్షన్ చేయలేదు. సో బేసికల్గా అన్ని క్రోమాటోగ్రఫీస్ని టచ్ చేస్తూ వాటికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ యూవీ, ఐఆర్ అండ్ ఎన్ఎంఆర్, ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ యూవీ, ఐఆర్ అండ్ ఎన్ఎంఆర్. సో ఇక్కడ యూవీ, ఐఆర్ అండ్ ఎన్ఎంఆర్ ఇస్తే మీకు యూవీ గురించి కొంచెం చెప్పకుండా డైరెక్ట్లీ వీ కెనాట్ గివ్ యూ లాంబ్డా మ్యాక్స్ వాల్యూస్, ఆర్ ఐఆర్ గురించి కొంచెం చెప్పకుండా స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వలేము. బికాస్ ఇన్ ది లాస్ట్ పేపర్ ఇఫ్ యూ సీ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సమ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఆఫ్ కాంపౌండ్స్. సో అండ్ సో కాంపౌండ్స్ ఎక్కడ వస్తాయి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మీకు ఐఆర్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఐడియా ఉండాలి. స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఐడియా ఉండాలంటే కొంచెం బేసిక్స్ ఉండాలి. ఎన్ఎంఆర్లో కెమికల్ షిఫ్ట్ వాల్యూస్, లెట్ ఇట్ బి కార్బన్ 13 ఆర్ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, దే హ్యావ్ గివెన్ ఎన్ఎంఆర్ అంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్ వాల్యూస్ అండ్ కార్బన్ 13 ఎన్ఎంఆర్ వాల్యూస్, రెండింటి కెమికల్ షిఫ్ట్స్ కానీ లేదా జే వాల్యూస్, కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఎక్కడ వస్తాయి. సో అవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ది సిలబస్ డిసెక్షన్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఎన్వైర్మెంటల్ అండ్ వాటర్ కెమిస్ట్రీ. మీకు ఆర్గానిక్లో కూడా అండ్ ఫిజికల్లో కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్ వీడియోస్లో ఇస్తాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ యూ హ్యావ్ టు స్టడీ. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, బట్ హౌ క్యాన్ వీ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ. మేము మీకు అది ఏ విధంగా ఈజీగా చేస్తామంటే ఎవ్రీడే క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఎవ్రీడే సబ్జెక్ట్ వింటూనే ఉంటారు. అండ్ విని అది ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ అండ్ ఫిజికల్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ది మెకానిజమ్స్. అంటే క్లాస్ అవుతూ ఉంటే సార్ మెకానిజమ్స్ రాస్తున్నారు అనుకోండి, లేదా నామెన్క్లేచర్ రాస్తున్నారు, మీరు ప్యారలల్గా నోట్ చేసుకుంటూ వెళ్ళండి.
లేదు ఫిజికల్ ఉంది, డెరివేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్, మీరు ప్యారలల్గా చేస్తూ ఉండాలి. ఇనార్గానిక్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ విల్ బి లైక్ థియరిటికల్ పార్ట్, అంటే నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, మెమరీ బేస్డ్ ఉంటుంది. మీరు ఎక్కువగా గుర్తుంచుకుంటూ ఉండాలి, థియరీ ఎక్కువగా కావాలి. సో థియరీ ఎక్కువగా కావాలి కాబట్టి దానికి ఎక్కువ మెటీరియల్ ఉండాల్సి వస్తుంది. మెటీరియల్ మీ దగ్గర ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్. సో నేను చెప్పినట్టు మీరు అన్నీ, అంటే ఎప్పుడైతే నేను బోర్డ్ పైన అన్నీ చెప్తున్నానో అవన్నీ మీరు రాసుకుంటూ వెళ్ళాలి. దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. సో వీఆర్ ప్లానింగ్ to get a material for inorganic chemistry. That will take some time. So I'm not going to promise now. It will definitely take some time because according to PCB analyst grade, మీ అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్కి తగ్గట్టు ఆ యూనిట్స్ని ఇంక్లూడ్ చేసి ఆ యూనిట్స్లో మళ్ళీ ఆ పర్టికులర్ టాపిక్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తూ వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తూ మేము సపరేట్గా ఒక బుక్ ప్రిపేర్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, వెరీ సూన్ ఐ విల్ అనౌన్స్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ పాసిబుల్. మేబీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఒకవేళ అది తీయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, అది వచ్చింది అని అంటే మీకు ఇంక ఇనార్గానిక్కి సంబంధించి మళ్ళీ అన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. బికాస్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇట్ విల్ బి మోస్ట్లీ థియరిటికల్. ఇప్పుడు మీరు పీరియాడిక్ టేబుల్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూస్తున్నారు, కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్. థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆర్ అప్లికేషన్ పార్ట్ అనేది లేదా మీరు వర్కౌట్ పార్ట్ అనేది తక్కువ ఉంటుంది. కెమికల్ బాండింగ్లో వచ్చేసరికి మీ వర్కౌట్ పార్ట్ ఉంటుంది, VSEPR థియరీ ఉంది, లేదా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో MOED మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ అగైన్ యూ హ్యావ్ టు వర్క్. బట్ వెన్ ఐ గో టు గ్రూప్స్, అగైన్ అందులో ఉండేవన్నీ ట్రెండ్స్. ఆ ట్రెండ్స్ అన్నింటినీ మీరు నోట్ చేసుకుంటూ మెమరైజ్ చేసుకుంటూ వెళ్ళడమే. అందులో మెకానిజమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు, లేదా ప్రిపరేటరీ మెథడ్స్, స్ట్రక్చర్స్. సో ఇవన్నీ మీరు ఎంత మెమరైజ్ చేసుకుంటే అంత బెటర్. ఓకే, సో సాధ్యమయ్యేంత వరకు, మా వల్ల అయ్యేంత వరకు ఖచ్చితంగా ఒక మెటీరియల్ ఎస్పెషల్లీ ఫర్ ఇనార్గానిక్ ఒక మెటీరియల్ తీయడానికి ట్రై చేస్తాం. చాలా తక్కువ టైం ఉంది, బట్ ఇంత తక్కువ టైంలో కూడా వీఆర్ ఫీలింగ్ దట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి కష్టపడి మేము ఎలాగైనా ఆ మెటీరియల్ చేయడానికి కష్టపడతాం. ఓకేనా, సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్, ఒక ఫ్యూ డేస్ ముందే నేను అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. సో స్టిక్ టు అస్. ఓకే, చాలామంది ఇంకా ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయి అండ్ కన్వర్ట్ అవుతూనే ఉన్నారు. వాట్సాప్ గ్రూప్స్లలో మేము జాయిన్ చేస్తున్నాము, ఫీ పే చేసుకొని వాళ్ళకు క్లాసెస్ అవుతూనే ఉన్నాయి అండ్ వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేస్తూనే ఉన్నారు. కొత్తగా చూసే వాళ్ళు కూడా మేము చెప్పేది ఇదే, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. అట్ ది సేమ్ టైం డోంట్ వేస్ట్ యువర్ టైం. సిలబస్ ఈజ్ నాట్ వెరీ సింపుల్. సో సిలబస్ చాలా చాకచక్యంగా మలిచినట్టుంది. సో దానికి తగ్గట్టుగా మీరు కూడా ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకొని, ఎక్కడైతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారో మీరు అదే ఇన్స్టిట్యూట్ని ఎన్నుకొని అందులో మీరు జాయిన్ అవ్వండి. డోంట్ వెయిట్ ఫర్ ది గుడ్ టైమ్ టు పాస్ అవే. మంచి టైం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసేది ఏమీ ఉండదు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లెట్ us meet in the next video. Thank you.